మెంబర్స్ కంఫర్టబుల్ సార్. స్లో అవుతుందా? అంటే స్లోగా వెళ్ళమన్నారని. కొంతమంది రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది, మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో, కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లలు చదివించుకోవాలి, మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి, ఒక అడుగు తగ్గితే 100 ఏళ్ళు బతకచ్చు మనము, మీరేం అనుకోమాకండి. ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి. అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. కంపెనీలు లేకపోవడంతో పిల్లలు చదువుకొని మా పిల్లలు కూడా ఎక్కడో వెళ్ళిపోయి చూస్తుంటే అవసరం అన్ని ఇక్కడికే వస్తాయి. మాకేంటంటే సార్ నడిపిస్తారా 12 గంటల? మాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను, ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు, చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచం అంతా పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ వల్ల.